సంచలన సినిమాల హీరో ప్రభాస్ అంటే తెలియని వారు ఉంటారా? అదేనండి పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ కాబట్టి అసలు ఎవరికి అంతగా పరిచయం చేయాల్సిన పేరు కూడా కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదని తెగేసి చెప్పేశారు. అసలు షర్మిల అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీని స్థాపించిన సమయంలో సోషల్ మీడియాలో పలువురు విపరీతంగా ట్రోలింగ్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అది కూడా ఏకంగా హీరో ప్రభాస్ తో షర్మిల సన్నిహితంగా ఉంటారని, ఆమె వ్యక్తిగత హననానికి దారితీసే విధంగా ట్రోలింగ్స్ సాగాయి. అది కూడా వైసీపీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసి ఈ ప్రచారం సాగించిందన్నది షర్మిల ఆరోపణ. ఇలా ప్రచారం సాగడంపై నాడే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తాజాగా తాను ఎదుర్కొన్న సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై వైఎస్ షర్మిల మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్స్ చేయడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. తనకు ప్రభాస్ కు మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు వైసీపీ సైతాన్ సైన్యం విస్తృత రీతిలో ప్రచారం సాగించిందన్నారు. మాజీ సీఎం తన అన్న జగన్ కు ఈ విషయం తెలిసి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని, తాను ఇప్పటి వరకు ప్రభాస్ ను నేరుగా ఎప్పుడూ చూడలేదన్నారు. నేటికి ప్రభాస్ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. తనకు క్యారెక్టర్ లేనట్లు 5 సంవత్సరాలుగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగించారని, మీకు చెల్లెల మీద ప్రేమ ఉందా? ప్రేమే ఉంటే ఇలాంటి అభాండాలు ఎవరైనా వేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి వాటిని ప్రచారం చేయిస్తారా అంటూ షర్మిల ఆవేదన చెందారు. ఏదేమైనా సోషల్ మీడియా ట్రోలింగ్స్ హద్దులు దాటితే ఎవరిపైనైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని షర్మిల ఈ సందర్భంగా అన్నారు. షర్మిల చేసిన ఈ కామెంట్స్ పొలిటికల్ గాను టాలీవుడ్ లోను మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే, ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుకి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు. మీరు ఏమైనా చేయగలరు, మీకు మీరే సాటి సార్.